నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొణిదెల పవన్ కళ్యాణ్ ఎవడరా ఆయన ఆపేది? ఇది సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశం. గతంలో కూడా ఈ స్లోగన్ వచ్చింది. ఎప్పుడు? ఎన్నికలకు ముందు, ఆయన గెలినప్పుడు, జనసేన పార్టీ ఏమవుతుందో తెలియనప్పుడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. జన సైనికులు అవనియండి, వీరమహిళలు అవనియండి, వాళ్ళ పోరాట పటిమ ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది చాలామంది మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కాదు, స్వచ్ఛందంగా తరలి వస్తారు. ఎవరో ఏదో ఇస్తారని చెప్పి వాళ్ళకి అభిమానం ఉండదు. పవన్ కళ్యాణ్ అంటే దేవుడు, పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ, పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. అంత కసి పవన్ కళ్యాణ్ అంటే. నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్పిన అంశం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరో కాదు, వాళ్ళకి దేవుడు, దైవాంత సంభూతుడు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయన అదృష్టవంతుడండి. వాళ్ళ ఫ్యాన్స్ అదృష్టం కాదు అనే అంశం పక్కన పెడితే, అలాంటి గొప్ప ఫ్యాన్స్ని, అంత ప్రేమాభిమానాలు చూపించే వాళ్ళని, ఆయన కోసం ప్రాణాలకు తెగించి నిలబడే వాళ్ళని సంపాదించుకోవడం అన్నది ఆయన అదృష్టం. ఆయనకి దొరకడం ఆయన అదృష్టం. సో ఇప్పుడు అంశం ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు గెలినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏమవుతుందో తెలియనప్పుడు, ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు ట్రోల్ చేసిన అంశాలు ఏంటి? ఎందుకు పనికిరాడు, అతను ఏం చేస్తాడు, లేకపోతే వాళ్ళ కుటుంబాల విషయాలకు వెళ్ళడం, ఎవరితోటో ఏవో లింకులు పెడుతుండడం, ఏవో ట్రోల్ చేస్తుండడం, ఇలాంటివన్నీ కూడా నానా గలీజ్ పనులు చేసేవారు కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో. సో ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అవే పనులు కనిపిస్తున్నాయని, అవే వీడియోలు వస్తున్నాయని, మరి ఆయనకి కాలదా? ఖచ్చితంగా కాలుతుంది. ఎందుకంటే ఏంటిది, మనం గెలనప్పుడు ఒకటే పరిస్థితి, గెలిచిన తర్వాత ఒకటే పరిస్థితి, మనం పవర్లో లేనప్పుడు ఒకటే పరిస్థితి, పవర్ వచ్చిన తర్వాత ఒకటే పరిస్థితి. అంటే ఏం చేయాలి దానికి? అందుకనే ఆయన ఫుల్ స్ట్రోక్ ఇస్తున్నాడు. ముఖ్యంగా జన సైనికులకి, అలాగే వీర మహిళ వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పేది ఒకటే: ఎవరూ భయపడొద్దు. కొంతమంది పెయిడ్ గాళ్ళు, సరే వ్యక్తులు వేరే రకంగానో మీడియాలో ఇలాంటివన్నీ కూడా ఆయన్ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నది. మీరు దాన్ని ఉపేక్షించొద్దు. ఎక్కడన్నా తేడా కనిపించిందంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తోలు తీయిస్తాం, మళ్ళీ ఆ తప్పు చేయకుండా చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా. అందుకనే దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్. ఇంతకు ముందులాగా ఆయన మంచి చెడు, లేకపోతే జాగ్రత్త, ఎందుకులే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అనే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే అధికారం లేనప్పుడు అంతా కూడా భరించారు, అధికారం వచ్చిన తర్వాత కూడా భరించాలంటే మరొక వైపు జనసేనలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన్ని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే పదవులు రాలేదని కొంతమంది, లేదా వేరే అంశాలని కొంతమంది, మాకు ఆధిపత్యం ఇవ్వట్లేదని కొంతమంది, తెలుగుదేశం పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఏమున్నదో అక్కడ వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు 164 సీట్లలోని ఎంతమంది ఉన్నాయి? 3 పార్టీలు ఉన్నాయి. అందరికీ ప్రాధాన్యత కావాలంటే ఎక్కడవుతుంది? ఇప్పుడు మనం భోజనం 100 మందికి సరిపడగా ఉందాం, 300 మంది వచ్చారు, మాకు సంతృప్తిగా భోజనం కావాలంటే ఉండదు, సర్దుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? అప్పటికప్పుడు చేసేది కాదు కదా ఇది. పదవులు ఎన్ని ఉంటాయి? ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఆయనే తగ్గుతున్నాడు. ఇక్కడ ఆయన పదే చెబుతున్నది ఏంటంటే, నా వ్యూహం నాకు వదిలేయండి అంటే ఆ రోజు సర్రమని లెగిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ వ్యూహం ఏంటి? నువ్వు 50 తీసుకో, నువ్వు ఎవరికో అమ్ముకుపోతావా, నువ్వు అది చేస్తావా, ఇది చేస్తావా అని లెగిసిన వాళ్ళందరూ ఏం చేసుకున్నారు? మూసు కూర్చున్నారు. 100% స్ట్రైక్ రేట్ కొట్టడంతో. సో ఆయన వ్యూహం ఫలించింది కదా. కొంతమందికి కొన్ని అవకాశాలు ఇచ్చేయాలి, అందులో మనం వేలు పెట్టకూడదు, అందులో గెలకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. పార్టీ పెట్టుకున్నది వాళ్ళు, ఆ బాధలన్నీ భరిస్తుంది వాళ్ళు, తిట్టించుకుంటున్నది వాళ్ళు, ఖర్చు పెట్టుకుంటున్నది వాళ్ళు. మనకు అభిమానం ఉంటే ఉండాలి, లేకపోతే పోవాలి. అంతేగాని వాళ్ళని మనం వేరే రకంగా చేద్దాం, మీరంతే తీసుకోండి, మీరంతా తీసుకోకూడదు, మీరు 21 ఎందుకు తీసుకుంటారు, 50 తీసుకోండి అని చెప్పి ఎవరి స్వార్థం కోసం వాళ్ళకి సీట్లు వస్తాయి, ఎక్కువ వస్తాయి అని చెప్పే స్వార్థంతో వెళ్తే ఈరోజు 164 సీట్లు వచ్చేవా? ఆయన వ్యూహం ఆయనకు వదిలేబెట్టికే కదా 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని అందరూ ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఆయన గొప్పగా చూస్తున్నారు, దేశమే ఆయన వైపు చూస్తున్నది. ప్రధాని మోదీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అయిపోయాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే. ఇవన్నీ వచ్చినాయి అంటే కారణాలు ఏంటి? అతను వేసిన అడుగులు, ఆయన నిలబడ్డ తీరు, కసిగా ముందుకు సాగిన జోరు, ఇవన్నీ ఆయనకి సక్సెస్ని ఆయన దగ్గరికి తీసుకువచ్చినాయి. అందుకనే అంత పెద్ద సక్సెస్ వచ్చింది. 100% స్ట్రైక్ రేట్ దేశంలో రావడం అన్నది చాలా అరుదైన ఘట్టం. ఆ ఘట్టాన్ని కూడా ఆయన అధిగమించేశాడు. ఇప్పుడు కూడా ఆయన అలాగే అంటాము, మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టు మేము ట్రోల్ చేస్తాము, అక్రమ సంబంధాలు అంటగడతాము, ఏవైనా గొడవలు అయితే దాన్ని
జనసేనకి పోద్దాము. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా, ఇలాంటి ట్రోల్స్ ఎవరు చేసినా, ఇలాంటి వీడియోలు ఎవరు పెట్టినా సరే ఇంక ఉపేక్షించేది లేదు. పవన్ కళ్యాణ్ గారు హుకుం. ఇప్పుడు వరకు నేను ఆగేవరా, ఇప్పుడు రా ఎవడరా మనల్ని ఆపేది? అప్పుడే మనం డంకా బచాయించాం, రొమ్ము విడుచుకుని నిలబడ్డాము, మేసం మెలేసాము, తొడగొట్టాము, ఒక్కొక్కడా వైసీపీ అని చెప్పి ఆ రోజే హెచ్చరించాం ఏమీ లేనప్పుడు. ఇప్పుడు మనం ఎంత పవర్లో ఉన్నప్పుడు కూడా ఇంకా మాటలు పడాలా. ముఖ్యంగా వీర మహిళలు కూడా చాలామందిని ఈరోజు కూడా చాలా కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వైనం. అవన్నీ ఏంటంటే ఆయనకి ఎక్కడో కనెక్ట్ అవుతుంది, ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఒక పక్క పార్టీ కార్యకలాపాలే చూసుకోవాలా, మరో పక్క ఆయనకి ముఖ్య శాఖలు ఉన్నాయి, ఆ శాఖల మీద దృష్టి సారించాలా. ఇటువైపు అడుగు పెడితే అక్కడ ఇబ్బంది అవుతుంది, అటువైపు అడుగు పెడితే ఈయన పార్టీని వదిలేసేయడం అంటారు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ట్రోల్ ఏంటి, ఇంత వచ్చేస్తున్నదట, ఇంత ఇచ్చేస్తున్నారట, ఇంత దోచేస్తున్నాడట, మొత్తం అవినీతిమయం అయిపోయిందని ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫుల్గా ప్రచారం మోడ్లోకి వెళ్ళిపోయారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటున్నారు. ఆ పాదయాత్రలో కంటిన్యూగా అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాల్లోనూ ఇవే మాట్లాడతారు ఆయన. పవన్ కళ్యాణ్ గారి గురించి అవ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి అవ్వండి, అవినీతిమయం చేసేశారు, ఇష్టం వచ్చినట్టుగా దోచేస్తున్నారు, దాచేస్తున్నారు, ఇంక ఈ ప్రభుత్వం పని అయిపోయింది, మేమే వస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోతున్నారు, వాయిస్లు ఇచ్చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఇంకా మనం ఉపేక్షించి మనం అధికారంలో ఉన్నాం కదా, కక్ష సాధింపు చర్యలు అనుకుంటాం కదా అని చెప్పి ఎవరెవరికో లింకులు పెట్టినా, ఎవరెవరో లేనిపోని అన్నీ కూడా అంటగట్టినా ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదు. మనల్ని ఎవడరా ఆపేది? దాని అర్థం అది, మనల్ని ఎవడరా ఆపేది? మీరు ముందుకు వెళ్ళండి, మీరు తప్పు చేయకండి, ఎవడన్నా తప్పు చేస్తే చొక్కా పట్టుకోండి, రోడ్డు మీద నిలబెట్టండి, తేడా వస్తే చూసుకుందాం, కేసులు పెట్టండి అని చెప్పి ఆయన హుకుం జారీ చేయడం. సోషల్ మీడియా వాళ్ళకి చాలామంది కూడా ఇది ఇంత డైరెక్ట్గా హెచ్చరికలు ఇవ్వడమే కాకుండా అఫీషియల్గా లెటర్ కూడా రిలీజ్ చేయడం. ఇప్పుడు వేరే రకంగా చెప్తే వేరు. అంటే పవన్ దూకుడు పెంచాడు, పవన్ ఆలోచన సరళను మార్చాడు, పవన్ స్పీడ్ పెంచాడు, ఇంకా దానికి బ్రేకులు పడే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఇదే విధంగా ఆయన ముందుకు సాగడం అంటే కొంతమంది కాకపోతే కొంతమంది అయినా భయపడతారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన నోరు మెదిపాడు అంటే పైకి మేకపోతు గాంభీర్యం చాలామంది ప్రదర్శించిన అతను కానీ అటాక్ చేయడం మొదలుపెట్టి ఆయన కానీ గట్టిగా మాట్లాడడం కానీ మొదలు పెడితే చాలామంది సైలెంట్ మోడ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతను దేనికి భయపడే క్యారెక్టర్ కాదు కదా, భయపడే క్యారెక్టర్ కాదు. భయపడినోడికి ఏంటండి, ఎవడైతే ఏంటి, ఎంత గొప్పోడైతే ఏంటి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అవతల పోడు కోటీశ్వరుడు అవనివ్వండి, లేకపోతే ఓ పెద్ద గొప్పోడు అయిపోనివ్వండి, అమ్మ ఆడు ఏమైనా చేస్తాడు అని చెప్పి మనం కొద్దిగా అటు ఇటు జర్కిచ్చామనుకోండి, మీకు అదే కాదు, స్ట్రీట్ డాగ్ అన్నా సరే, కుక్కలన్నా అది మీదకి వస్తున్నప్పుడు మనం స్ట్రైట్గా నుంచున్నాం అనుకోండి, అది అటాక్ చేయదు. చాలా చాలా సో మనం కానీ అమ్మో అది వస్తున్నది అని అటు ఇటు జర్కులు ఇచ్చామనుకోండి, పిక్క పీకేస్తుంది. మనిషి కూడా అంతే, తెగించేసి ఉన్నవాడిని ఎవడో ఏం చేయలేడు. అతను తెగువని మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెగించకపోతే ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏంటి? సరే మళ్ళీ అందులోకి వెళ్ళడం అన్నది ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్పాల్సి వస్తున్నది. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పోళ్ళ? చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పట్లో ఫేమ్ ఉందా? కాదు కదా. చిరంజీవి గారు అంటే అదొక శిఖరం అయిపోయింది. అలాంటి టైంలో ఆయనే పార్టీ పెట్టి 1 కోటి ఓట్లు పైబడి ఆయనకు వచ్చినా సరే పార్టీని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతలాగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు, నిద్ర పట్టిన రాత్రులు, ఒక వెలుగిన మహారాజులా ఉండాల్సిన అతను రోడ్ల మీద పడి దేనికోసం అండి? ముఖ్యమంత్రి కంటే ఫేమ్ ఏమైనా తక్కువ ఉంటుందా ఏంటి చిరంజీవికి ఆ రోజుల్లోని? ఇప్పుడు కన్నా సరేని ఆయనకున్న క్రేజ్ ఆయనదే. సినిమా యాక్టర్లకు ఉన్నంత క్రేజ్ ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు, ఉండదు. ఎందుకంటే అది వేరు. రాజకీయ నాయకులు అంటే ఆ పార్టీకి పరిమితం అవుతారు, లేకపోతే ఆ ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే ఇంకో మినిస్టర్ అయ్యారు, ఇదే అయ్యేసరికల్లా కొంతమంది దానికి ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే అందరికీ దేవుళ్ళు లాంటి వాళ్ళు, తనాపరా భేదాలు ఉండవు వీళ్ళకి, ఆ ప్రాంతాలు పార్టీలు ఉండవు, అందరిలోని గుండెల్లో దాచుకుంటారు హీరో అంటేనే. సో అలాంటి చిరంజీవి గారే ఆయన పార్టీని విలీనం చేసేస్తే ఏ ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మళ్ళీ స్థాపించాడండి? అన్నయ్య గారు పడ్డ మాటలు, అన్నయ్య గారు పెట్టినవన్నీ కూడా ఆయన ఎంత షాప్ పెట్టారో ఎన్ని కళ్ళ ముందు చూసిన అతను అయినా సరే భయపడలేదు. అరే అన్న వల్లే చేత కాలేదురా, అంత పవర్ఫుల్గా ఉండే వ్యక్తి మన వల్ల ఏం చేతనవుతుంది అనుకుంటే జనసేన ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఉండేదా? పవన్ కళ్యాణ్ గారి పేరు దేశంలో మారుమోగిపోయేదా? అది కదా ధైర్యం అంటేని, అది కదా దమ్ అంటేని. కసి,
ఏదో చేయాలని కసి. ఆ కసే ఈరోజు పవన్‌ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇంకెక్కడికి తీసుకువెళ్తుందో ఫ్యూచర్‌లోని. సో, ఆ రకంగా రోజు రోజుకి కూడా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్. ఈ లోపల ఏమైనా చెదురుమదురు సంఘటనలు జరిగితే వాళ్ళకి మాత్రం డైరెక్ట్‌గా ఆయన మరొకసారి తన పాత స్టైల్‌లో ఎవర్రా ఆపేది అంటూ డైరెక్ట్ మాస్ వార్నింగ్‌లోకి దిగిన సేనాని.